కానీ బీసీలకి రాజ్యాంగ ప్రాతిపదిక లేనే లేదు. సో ఈ రాజ్యాంగ ప్రాతిపదిక రావాలంటే ఆ రోజు నాడే మనకి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే కులగణన చాలా అవసరం అని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కులగణన చేయకుండా రిజర్వేషన్లు పెంచితే మరి ప్రపోర్షనేట్ గా మనకు తెలియట్లేదు కాబట్టి రిజర్వేషన్లు పెంచమని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇది ఎట్లున్నదంటే వీళ్ళే తప్పు చేస్తారు, కులగణన చేయరు. పెంచమంటే కోర్టులు ఏముంటాయి, మీరు కులగణన చేయలేదు కదా, డేటా లేదు కదా అంట. అంటే ఏంటి, ప్రభుత్వాలు కావాలని చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రక్రియ. సో అందుకని కుల సంఘాలు ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. కుల సంఘాలు ఎలా తయారైనాయి అంటే ఏ కులానికి ఆ కులం సంఘంగా పెట్టుకుంటున్నాం, ఆ తర్వాత కొన్ని కులపరమైన డిమాండ్లు సాధించడంలో మరి బానే ముందుకెళ్ళి ఉండొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఒక్కొక్క కుల సంఘం ఫామ్ అయిన వెంటనే మరి విభేదాల వల్ల కానీ ఏదైనా కానీ 2 అవుతుంది ఆ సంఘం, 4 అవుతుంది, 8 అవుతుంది, 16 అవుతుంది, ఇట్లా సంఘాలు పెరిగిపోతున్నాయి. కానీ రాజకీయపరమైనటువంటి అస్తిత్వాన్ని సాధించడంలో కుల సంఘాలు వెనకబడి ఉన్నాయని చెప్పచ్చు.